ముఖ్యమంత్రి. అందరికీ నమస్కారం. మనం వెంకటరాయుడుపేట చిత్రకోట బొడ్డవలస మధ్యన ఉన్నటువంటి వెంకటరాయ సాగరం మెయిన్ కెనాల్ దగ్గర ఉన్నాం. ఇది లీక్స్ వాటర్ మాత్రమే. ఎప్పుడు కూడా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మే నెల జూన్ నెలలో కాలువకు అవసరమైనటువంటి పనులేంటి, పూర్తిగా సమృద్ధిగా మన నియోజకవర్గ ఆయకట్టుకి నీరు రావడానికి ఏంటి అవసరమని అప్పుడు ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకునే వాళ్ళమే. గత 5 సంవత్సరాలుగా పూర్తిగా మన ఇరిగేషన్ ని పూర్తిగా పడుకోబెట్టినటువంటి వైనం కిందట 5 సంవత్సరాలు. మొన్న నేను ఎలక్షన్ అయిన వెంటనే సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నా సొంత డబ్బులతో బట్టలు బాగు చేస్తే అవాళ నీరు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఒక సమర్థుడు, రైతుల అవసరాలను తెలిసినటువంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎలాగుంటుందో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు నిరూపించారు. ఇవాళ పూర్తి స్థాయిలోనే పారాదానికట్ట అవనివ్వండి, తోటపిల్లి కాలువ అవనివ్వండి, వెంగళరాయ సాగరం అవనివ్వండి, పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ కింద పనులన్నింటినీ కూడా చేపట్టి ఇవాళ డ్యామ్ నీరు వదలకుండా ఇవాళ ఇంత నీరు లీకులతో ట్రయల్ రన్ కింద ఇంత నీరు వచ్చే పరిస్థితి. రేపు డ్యామ్ వదిలాక ఎంత సమృద్ధిగా రైతులకి నీరు అందబోతుందో వాస్తవాలు గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. కాబట్టే ఇవాళ రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఈ పనులన్నీ చేపట్టి మన ప్రాంత రైతాంగానికి ఈ పనులు అంకితం ఇచ్చామని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాం.